ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, సంతపేట మార్కెట్ను ఆధునీకరించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సంతపేట మార్కెట్ను ఆయన సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను చిరు వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి సమస్యలను పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపులు కేటాయించామని, గత ప్రభుత్వంలో షాపుల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు మార్కెట్ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, సంతపేట మార్కెట్ను ఆధునీకరించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సంతపేట మార్కెట్ను ఆయన సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను చిరు వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి సమస్యలను పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపులు కేటాయించామని, గత ప్రభుత్వంలో షాపుల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు మార్కెట్ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్ తో డెవలప్మెంట్ తో పాటు నెల్లూరుని కూడా టేకప్ చేయడం జరిగింది. ఇందులో అనేక వర్క్స్, పార్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటితోటే ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి, ఆర్థిక పరిస్థితి పెరగటానికి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం. 39, 42వ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం. అదేవిధంగా మటన్ మార్కెట్ ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ ని టేకప్ చేసి ఆ రోజు ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్ గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఎవరికి ఇచ్చినా ఎవరి బెనిఫిట్ అయినా మంచిదే. అయితే ఒక్కొక్కరికి 2-3 ఇచ్చారన్నారు. కానీ నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని. బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా తీసేయం. ఉన్నవాళ్ళని చూస్తూ 2014-19లో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి, మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి, సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తాను. 2014-19లో ఆ రోజు లాటరీ వేసి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళలో ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వాలు మారినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేను మళ్ళా వచ్చి చూస్తే భయంకరంగా ఉంది. వెనకాల కొట్లలో ఏం వేస్తున్నారంటే గడ్డి, పశువులు కట్టేస్తున్నారు. నిజంగా దారుణం. అది బహుశా ఒకే వ్యక్తికి 2-3 షాపులు ఇస్తే ఒక షాప్ రన్ చేస్తే ఒక షాపు రిజర్వ్ చేసుకున్నట్టున్నారు. అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను. ఇవాళ 3 గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురమ్మన్నాను. డేటా ఏది తొందరపడను. ఇది 3వసారి ఇక్కడికి రావటం. 1-2 సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా, ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ సెంటర్లో బ్లూ షేడ్ ఉంది. దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాళ్ళకి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల. దాన్ని వైట్ గా మార్చమని చెప్పాను. 15 రోజులు మారుస్తారు. ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు. కామన్ మీటర్ ఉంది, అలా కాకుండా అది కూడా 15 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్ గా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా నేను ఒకసారి వస్తా, అధికారుల దగ్గర డేటా తీసుకుంటాను, తీసుకొని చేయటం జరుగుతుంది. ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని, వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. అధికారులతో మాట్లాడుతున్నాను. త్వరలో ఈ కార్యరూపం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజకీయాలు ఎన్నో చూస్తుంటాం, రాజకీయ నాయకుల్ని ఎంతో మంది చూస్తుంటాం. కానీ నారాయణ లాంటి పార్టీని చూడలే, తెలుగుదేశం లాంటి పార్టీని మనం చూడలే. ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నెల్లూరు కాదు, రాష్ట్రం అంతా చూడాలి. రాజధాని నిర్మించే బాధ్యత అయింది. అట్లాగా నెల్లూరును మర్చిపోకుండా మనకి ఇచ్చినటువంటి 75,000 మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు. ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజానీకం కోసం ఈరోజు ఒక పార్కులే కాదు, ఒక స్కూల్లే కాదు, ఒక మార్కెట్లే కాదు, నెల్లూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న దానికి ఒక రుడా చైర్మన్ గా మేము కూడా ఐ లవ్ నెల్లూరు, నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి. ఈరోజు నారాయణ గారు చేసే పని అదే. నెల్లూరు బాగుండాలి అని చేసే ఆయన అడుగులు అడుగేస్తూ ఐ లవ్ నెల్లూరు అనేది ప్రతి వ్యాపారస్తులు అడుగుతున్నాం,
ప్రతి హోటల్ అడుగుతున్నాం, అందరం కూడా అడుగుతున్నాం, ప్రతి వాళ్ళ అంగడి ముందు ఒక బోర్డు పెట్టమని. ఎప్పుడైతే మన నెల్లూరుని మనం ప్రేమిస్తామో, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన రోడ్లు కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఇవన్నీ బాగా జరగాలంటే నారాయణ గారు చేసే పనిలో మనందరం భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయితే ఇది ఒక రోజులో మార్పు వస్తే నేను అంటం లేదు, వారంలో మార్పు వస్తే నేను అంటం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో నారాయణ గారు ఖచ్చితంగా మార్పు చేయగలరు. రుడా తరఫున ఆయనతోటి ఐ లవ్ నెల్లూరు అనే నినాదంతో నెల్లూరుని తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఐ లవ్ నెల్లూరుని ప్రతి అంగడి ముందు బోర్డు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 51 డివిజన్లోని సొంతపేట మార్కెట్కి మన గౌరవ మంత్రి గారు నారాయణ సార్ రావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగినదండి. ఇది 2014-19లో శిథిలావస్థలో ఉంటే సారు అప్పుడు దీన్ని అద్భుతంగా కట్టించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమంగా ఇప్పటికి దాదాపు 3 సార్లు రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ షాపులు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా మీరు అరుగులో అయిన వారికి మీ అందరికీ కూడా ఖచ్చితంగా సారు షాప్స్ ఇస్తారండి. పాత షాప్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షాప్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ సమన్వయంతో అధికారులతో సమన్వయం చేసుకుని మీ పేర్లందరినీ వారికి నమోదు చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఈ రోజు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి మంత్రంగా, అభివృద్ధి నినాదంతో ప్రజల్లో ఉండే ప్రజల వ్యక్తి, మంచి వ్యక్తి, మనసుని వ్యక్తి మన పొంగూరు నారాయణ గారు నెల్లూరులో మంత్రి అయినాక ఎన్ని వర్కులు చేశాడు. రోడ్లు, పార్కుల డెవలప్మెంట్, కాలువల కూడికలు, అలాగే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఈ మార్కెట్ నిర్మించిన మన మంత్రివర్యులు మరలా తిరిగి ఆయన మంత్రివర్యులు అయినాక మరలా దాన్ని పరీక్షించి ఎవరెవరికి లబ్ధిదారులకు న్యాయం చేయాలో, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీలు కల్పించాలో అన్ని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలన్న తలంపుతో నెల్లూరు అభివృద్ధి పథంలో నడపాలనే తలంపుతో మన మంత్రి గారు పనిచేస్తున్నారు. నెల్లూరు వాసీల తరఫున సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అందరూ కూర్చున్నారు, కమిషనర్ గారు, ముఖ్యంగా కూడా గత పాలకులు వ్యవస్థ తీసుకుంటే మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత నెల్లూరు నగరాన్ని అభూతో నమోదు. మంత్రి నారాయణ గారి 24/7 ఎప్పుడు పనిచేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం, మన జిల్లాకు దొరకడం ముఖ్యంగా అదృష్టంగా భావించాలి.